నమ్మకం మనుషుల మధ్య కాదు, రాజకీయాల్లోనూ ముఖ్యమే. నమ్మిన లీడర్కు క్యాడర్ అండగా ఉంటుంది. నమ్మిన లీడర్నే జనం గెలిపిస్తారు. నమ్మకం ఉన్నంత వరకు నిలబెట్టి అందలా లెక్కిస్తారు. ఆ నమ్మకం దెబ్బతిన్నప్పుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. నమ్మకానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పే ఓ లీడర్ ఇప్పుడు స్వయంగా నమ్మకాన్ని వదిలించుకునే పనిలో ఉన్నారట. పవర్లో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ హల్చల్ చేసింది. జాతీయ రాజకీయాలని శాసించాలనే ప్లాన్ తో కేసీఆర్ స్కెచ్ వేశారు. ఆ జోష్లోనే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులు పెట్టారు. అక్కడి నేతల్ని విమానాల్లో తీసుకొచ్చి హైదరాబాద్ లో కారెక్కించారు. ముందుగా ఒరిస్సాపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఆ రాష్ట్రానికి దాదాపు 10 సార్లు ప్రత్యేక విమానం పంపి అక్కడి నుంచి నేతల్ని రప్పించి పార్టీలో చేర్చుకున్నారు. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కేసీఆర్ దృష్టి మహారాష్ట్రపై పడి మరాఠా నేతల్ని పోటాపోటీగా జాయిన్ చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి. మరాఠా నేత మాణిక్ కదం నేతృత్వంలో కేసీఆర్ అక్కడి నుంచి 25 మంది మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎంపీల్ని చేర్చుకున్నారు. నాందేడ్, నాసిక్, నాగ్పూర్ లో సభలు పెట్టి హంగామా చేశారు. మరాఠాలకు తామే దిక్కనే రేంజ్ లో స్పీచ్లు దంచారు. బీఆర్ఎస్ చేస్తున్న ఖర్చు, హడావుడి చూసి కొందరు మరాఠా నేతలు కూడా పార్టీలో చేరారు. మహారాష్ట్ర జోష్ లో కేసీఆర్ తెలంగాణ వ్యవహారాల్ని కొంతకాలం దాదాపు పట్టించుకోలేదు. ఒరిస్సా నేతలను పట్టించుకోలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఒరిస్సాలో పార్టీ స్టాండ్ ఏంటని కేసీఆర్ ని అడిగే ప్రయత్నం చేశారట. కేసీఆర్ నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో హైదరాబాద్ రావటం మానేశారట. పార్టీకి గుడ్ బై చెప్పి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారట. దీంతో ఒరిస్సాలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. మరోవైపు ఏపీలోనూ వేలు పెట్టిన కేసీఆర్ అక్కడ 2-3 నేతల్ని చేర్చుకుని వాళ్ళను కూడా పట్టించుకోలేదు. అసెంబ్లీ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఏపీ ఫ్రాంచైజీ కూడా మూతపడింది. చివరికి మహారాష్ట్రని కూడా వదిలేశారట కేసీఆర్. ఎన్నికల ముందు మరాఠా లీడర్లకు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరికేది. రిజల్ట్ తర్వాత కలిసేందుకు వస్తే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తలేరట. మాణిక్రావు కదం సహా పలువురు ఈ మధ్య కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర 3 రోజులు పడిగాపులు కాసినా ఎంట్రీ దొరకలేదట. మహారాష్ట్రలో పెత్తనం చేసిన ఆర్మూర్ నేత జీవన్ రెడ్డి, ఇతర నేతలు కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదట. కేసీఆర్ దగ్గరుండే శ్రవణ్ రెడ్డి, సంతోష్ నుంచి కూడా అదే రెస్పాన్స్ అంట. మహారాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించిన కేసీఆర్ ఫ్యామిలీ మనిషి కల్వకుంట్ల వంశీరావు కూడా పత్తా లేకుండా పోయారని మరాఠా నేతలు మొత్తుకుంటున్నారట. ఇంకా నేరుగా కేసీఆర్ నే కలవాలని నందినగర్ ఇంటికి, తెలంగాణ భవన్ కి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా దిక్కులేదని చెప్తున్నారట మహారాష్ట్ర నేతలు. రాష్ట్రంలో ఓటమికి తోడు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న కాస్త పతారాను కూడా కేసీఆర్ పోగొట్టుకున్నారని ఆయన కోటరీ నేతలే ఓపెన్ గా అంటున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే పొరుగు రాష్ట్రాల నేతలకే కాదు, ఆ రాష్ట్రాల వ్యవహారాలు చూసిన ఇక్కడి పార్టీ నేతలకు టైం ఇస్తలేరంట కేసీఆర్.